కంటైనర్ హౌసెస్‌కి, సివిల్ కన్‌స్ట్రక్షన్‌కి ఏంటి డిఫరెన్షియేషన్? భేదం ఏంటసలు? డిఫరెన్స్ అంటే ఏం జెప్తారు? సివిల్ కన్స్ట్రక్షన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామండి? సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా? అంటే స్ట్రెంత్ ఉందా లేదా? వెంటిలేషన్ ఉందా లేదా? ఎలివేషన్ బాగుందా లేదా? మేజర్‌గా ఇవే చూస్తాం మనం. అవి చూసుకుంటే అవన్నీ కూడా మనకి కంటైనర్ హౌస్‌లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇంకో విషయం ఏందంటే ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్‌లో మేజర్‌గా ఏందంటే మనం ఒకసారి స్టాగ్నేట్ అయిపోతామండి. కానీ అది కంటైనర్ హోమ్స్ ఏమవుతుందంటే అది మీకు మొబిలిటీ ఉంటుంది. రేపొద్దున మీకు కావాలంటే మీరు ఒక ట్రాన్స్‌ఫరింగ్ ఊరికి వెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోవచ్చు. సో మీరు అక్కడ మీకు అంటే మీకు ఇష్టంగా కట్టించుకుని వెళ్ళి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని మీద పడి తీసుకెళ్ళిపోవచ్చు. దాంతోపాటు ఏంటంటే హౌస్ అనగానే మేజర్గా మనీ బ్లాక్ అయిపోతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో మనం ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే మనకేమంటారంటే ఒక 1100 స్క్వేర్ ఫీట్లో 1200 స్క్వేర్ ఫీట్లో అపార్ట్మెంట్ ఇస్తున్నాం అంటారు. కానీ యాక్చువల్గా అది అంత స్క్వేర్ ఫీట్ ఉండదు. ఆల్మోస్ట్ దాంట్లో ఒక 25% వాళ్ళు ఏంటంటే సో సెట్ బ్యాక్స్ అని వాటికి మొత్తం కూడా తీసేస్తారు. మనకంటే 1200 స్క్వేర్ ఫీట్ మనకి ఇస్తున్నారంటే యాక్చువల్గా మన కార్పొరేట్ ఏరియా అపార్ట్మెంట్ మనకి ఇస్తుంది 900 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నారు అంతే. నేను మేజర్గా టార్గెట్ చేస్తుంది ఒకటేనండి, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ టార్గెట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఉన్నది మొత్తం ఇంటికే పెట్టేసుకుంటే వాళ్ళ సర్వేలకు ఇంక ఇబ్బంది అవుతుంది. అది కొంచెం ఫోకస్ చేసుకుని ఏంటంటే వాళ్ళకి ఒక సివిల్ కన్స్ట్రక్షన్కి ఒక 50 lakhs ఖర్చు అవుతుంది అంటే అదే రకంగా వాళ్ళకి ఉండే విధంగా మనం ఒక 30 lakhsలో ఎలా అయిపోవచ్చు, అంతగా బెస్ట్గా ఎలా అయిపోవచ్చు అని ప్లాన్ చేస్తున్నాం.